మాట్లాడుతాము. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఈ అర్ధరాత్రి పూట ఈ రోడ్డు మీద బైఠాయించడానికి కారణం ఏంటి? గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఎగ్జామ్స్లో పోస్టులు పెంచాలి. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి. డిఎస్సి ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్స్ క్లాష్ అవుతున్నాయి. ఒక్కళ్ళకే ఒకరోజు జరిగే రెండు ఎగ్జామ్స్ వేరు ఊళ్ళల్లో వాళ్ళకి హాల్ టికెట్స్ వచ్చింది. ఎలా రాస్తారు ఎగ్జామ్స్? పోస్టులు పెంచాలి, వాయిదా వేయాలి. గ్రూప్ 2 డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. వీ వాంట్ జస్టిస్. రేవంత్ అన్నాడు రాకముందు సేవకులు అన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? నిరుద్యోగుల గురించి ఏం పట్టించుకుంటున్నాం? మాకు న్యాయం కావాలి. దీన్ని రాజకీయం చేయొద్దు. గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టండి. దయచేసి మా నిరుద్యోగుల విన్నపం ఆలోచించండి, మా గురించి ఆలోచించండి అన్న. మీకోసం మేము ఊళ్ళలో కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ని గెలిపించినాం, బీఆర్ఎస్ని ఓడగొట్టినాం. మీ అన్ని చేసింది కూడా మీరు మా కోసం చేయకుండా మీ ఇష్టం వచ్చిన కుదరదు. ఎట్టి బస్సులో గ్రూప్ 2 పోస్ట్ పని చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఎందుకు వీడికి వచ్చి ఇట్లా కూర్చొని ఈ రోజు ఎందుకు? ఈ రోజే కదా మేము గత ఆ రోజు మొన్న సచివాలయం అంటే దానికోసం కూడా పోయినాం. మనం ఏం చెప్పారంటే మేము ఆలోచిస్తున్నా, నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. ఈ రోజే ఎందుకంటే సీఎం గారి మాటలు ఇలా ఎంత చులకనగా ఉన్నాయి. బెండకాయలు చులకనగా వేసి మాట్లాడడం, ఏమని మాట్లాడారు? ఒక్కొక్కరు బెండకాయలు అయినట్టు అవుతారు అని ఎంత పెద్ద చీప్గా మేము అంత కనబడుతున్నాం. కూలీలు లెక్క అవుతున్నారు. ఇన్స్టిట్యూట్ చేస్తే ఈ రోజు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చారు, ఏ మోతిలాల్ ఉన్నాడు, ఏ జడ్సన్ ఉన్నాడు, ఎవరున్నారు? అంతా ముందుకు ఓడదాచాక ఓడమల్లన, ఓడదాటాక ఓడిమల్ల మమ్మల్ని ప్రత్యక్షంగా మమ్మల్ని అవమానించినట్టు సీఎం గారు మాట్లాడారు. ఖచ్చితంగా మాట్లాడారు. మాది ఒకటే ప్రధాన డిమాండ్, గ్రూప్ 2 పోస్టు 2000 పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. అంతకుముందు మీరు ఇచ్చిన ఆమె కదా 2000 గ్రూప్ 2 వేస్తాము, సంవత్సరం లోపు 2 లక్షల ఖాళీలు నింపుతాము, ఎగ్జామ్కి మధ్య కనీసం 2 నెలల సమయం ఇస్తామని. నాకే డిఎస్ ఎగ్జామ్ ఆగస్టు 4th ఉంది. మళ్ళీ నేను ఆగస్టు 7 ఎట్లా రాయాలి? ఎంత సిలబస్ చేంజ్ ఉంటుంది? ఈ రోజు ముఖ్య కారణం అయితే సీఎం గారు చులకనగా వేసి మాట్లాడమే. అది మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా ఫ్యూచర్లో మాకు కూడా ఛాన్స్ వస్తుంది. సీఎం గారికి మేము కూడా ఎలా రివెంజ్ చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి, అంటే ఎందుకు ఈ రాత్రి పూట ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మరి ఇప్పుడు ఎప్పటిదాకా కూర్చుంటారు ఇట్లా? మాకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు మేము ఇక్కడే వరకే న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటాము. ఇక్కడ చూస్తే కొన్ని వేల మంది స్టూడెంట్స్ అభ్యర్థులు ఎవరున్నారో మొత్తం అందరూ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3ని పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులను పెంచాలి అనేటువంటి రోడ్డు పక్కన గవర్నమెంట్ నుంచి స్పష్టమైన హామీ వచ్చాక అర్ధరాత్రి అయినా సరే ఏ రాత్రి అయినా సరే ఇక్కడనే కూర్చుంటాము. గవర్నమెంట్ వెబ్ నోట్ రిలీజ్ చేస్తుందా లేకపోతే వాళ్ళ ప్రతినిధులను పంపిస్తా, కానీ వాళ్ళు వచ్చేదాకా మాత్రం ఎట్టి పరిస్థితులు ఇక్కడే ఉంటామన్నా. మేము విరమించే ప్రసక్తే లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితులు విరమించే ప్రసక్తే లేదు. సీఎం గెలిచినాక ఒక మాట మాట్లాడుతుండే గెలకపోదాం. బట్టి గారు ఏం చెప్పారు? గ్రూప్ 1 మరిష్టం అసెంబ్లీ ఇప్పుడు ఏమైంది? బట్టి గారు మీ నోరేట్ రేవంత్ గారు మీ నోరేట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు. ఇంకా అక్కడే కాదు, అది కవర్ చేయి. ఇక్కడ కూర్చునే కాదు, ఇక్కడ ఎవరు రాజకీయ తత్తులు ఎవరు రేవంత్ రెడ్డి చూడు. అశోక్ నగర్ మొత్తం కదిలింది. దండాలు బాగా కదిలిస్తుంది ఫుట్పాత్ల మీద. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ అందరూ అడగండి. ఇది జెన్యూన్. ఎవరు రాణిస్తున్నామే, ఎవరు మద్దతు కోరుకుంటున్నాం. మేము స్వతహాగా వచ్చినాం. ఎవరితో మీకు ఓటేసిన పాపం గెలిపించాలా? ఇక్కడ డెసిషన్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాం.